వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు సెకండ్ లెసన్ శ్వాసక్రియకు సంబంధించినటువంటి బిట్స్ రాశాను. శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం ఏ భాషకు సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి లాటిన్ అండి. లాటిన్ భాషలో రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థం. సెకండ్ క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ను ఏమని పిలిచేవారు? ప్రారంభంలో కార్బన్ డైఆక్సైడ్ను స్థిరమైన వాయువు, ఫిక్స్డ్ ఎయిర్, బొగ్గు పులుసు వాయువు అని లేవోయిజర్ పిలిచేవారు. లేవోయిజర్ కార్బన్ డైఆక్సైడ్ కనిపెట్టే ప్రయోగాల్లో దేనిని మండించారు? పాస్పరస్ని మండించి ప్రయోగాలు చేశారు. లేవోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినప్పుడు వెలువడే వాయువు ఏంటి? లేవోయిజర్ ఏమనుకుంటాడంటే వస్తువులు దహనం చెందినప్పుడు ఒక వాయువు విడుదలవుతుంది, అదే స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అంటాడు. కార్బన్ డైఆక్సైడ్ని ఎలా గుర్తిస్తారు? కార్బన్ డైఆక్సైడ్ని గుర్తించాలంటే సున్నపు తేటలోకి కార్బన్ డైఆక్సైడ్ పంపించినట్టయితే ఆ సున్నపు తేట తెల్లగా పాలలాగా మారిపోతుంది. సున్నపు తేట తెల్లగా పాలలాగా మారితే అది కార్బన్ డైఆక్సైడ్ అని గుర్తించవచ్చు. శరీర ధర్మశాస్త్రం అనేటటువంటి గ్రంథం రచించింది ఎవరు? జాన్ డాఫర్. శ్వాస వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? శ్వాస వ్యవస్థ నాసికా రంధ్రాలతో ప్రారంభమయ్యి వాయుగోనులతో అంతమవుతుంది. వాయు ప్రసార మార్గాన్ని కనుక మనం చూసినట్టయితే నాసికా రంధ్రాలు, నాసికా కుహరము, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుగోనులు, రక్తం. మళ్ళీ వాయుగోనుల నుంచి కార్బన్ డైఆక్సైడ్ రివర్స్లో శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయునాళం, స్వరపేటిక, గ్రసని, నాసికా కుహరం, నాసికా రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. అంటే ఏదైతే మార్గంలో లోపలికి పోతుందో అదే మార్గంలో మళ్ళీ వెనుకకు తిరిగి గాలి ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ వాయు ప్రసార మార్గం రాసేటప్పుడు ఎప్పుడు కూడా డబల్ యారో మార్క్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఆహారపు వాయు మార్గాలను నియంత్రించేటటువంటి మూత లేదా కవాటం వంటి నిర్మాణం ఏంటి? ఉపజీవిక అనేది గ్రసన్లో ఉంటుంది. ఆహార మార్గాన్ని, వాయు మార్గాలని వేరు చేస్తూ ఉంటుంది. ఆహారం అనేది కంఠబిల్లం ద్వారా స్వరపేటికలో పడిపోకుండా కాపాడుతుంది. స్వరపేటికలో ఏముంటాయి? స్వరపేటికలో స్వరతంతులు ఉంటాయి. స్వరతంతులు ఎలా కంపిస్తాయి? నిశ్వాసంలో గాలి బయటకు వచ్చేటప్పుడు స్వరతంతుల మీదుగా ప్రయాణించడం వల్ల అవి కంపించేలాగా చేస్తుంది. అలా కంపించడం వల్ల వాయిస్ ఉత్పత్తి అవుతుంది. వాయునాళం ఏ కణజాలంతో ఏర్పడి ఉంటుంది? వాయునాళం అనేది మృదులాస్థి కణజాలంతో ఏర్పడి ఉంటుంది. శ్వాసనాళాలు ఎలా ఏర్పడతాయి? ఉరకుహరంలోకి రాగానే వాయునాళం 2 శ్వాసనాళాలుగా చీలుతుంది. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలని వేటిని అంటాం? వాయుగోనుల్ని ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలని పిలుస్తాం. వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? వాయు మార్పిడి వాయుగోనులు లేదా వాయుకోశగోనులు అన్నవే వాయుగోనులలో జరుగుతుంది. వాయు మార్పిడికి ఉపయోగపడే పదార్థం ఏంటి? రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఆ హీమోగ్లోబిన్ వాయు మార్పిడికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇంతకుముందు వాయు ప్రసార మార్గంలో ఆక్సిజన్ లేదా గాలి ఎలా వస్తుంది? నాసిక రంధ్రాల నుంచి ఊపిరితిత్తుల్లో ఉండే వాయుగోనులకు వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏముంటుంది అంటే మొత్తం రక్తకేశ నాళికలు ఉంటాయి. ఈ రక్తకేశ నాళికలన్నీ కూడా రక్తంతో నిండి ఉంటాయి. రక్తంతో నిండి ఉండడం వల్ల ఆ రక్తకేశ నాళికలు ఎలా ఉంటాయి? చాలా పలుచగా ఉంటాయి. రక్తకేశ నాళికలలో రక్తం ఉంటుంది, ఆ రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులోకి వచ్చినటువంటి ఆక్సిజన్ని గ్రహిస్తుంది. వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ వచ్చి హీమోగ్లోబిన్తో కలుస్తుంది. ఈ విధంగా హీమోగ్లోబిన్ వాయు మార్పిడిలో పాల్గొంటుంది. ఊపిరితిత్తుల లోపల భాగం ముడతలు పడి ఉండడం వల్ల లాభం ఏంటిది? వాయు మార్పిడి జరిగే వైశాల్యం పెరుగుతుంది. సేమ్ చిన్నప్రేగు ముడతలు పడి ఉండడం వల్ల కూడా ఉపరితల వైశాల్యం పెరిగి శోషణ పెరుగుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా ఊపిరితిత్తుల లోపల ముడతలు పడి ఉండడం వల్ల వాయు మార్పిడి జరిగేటటువంటి వైశాల్యం పెరుగుతుంది. ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గోనులన్నింటినీ విడదీస్తే ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గోనులన్నింటినీ కనుక మనం విడదీయగలిగితే దాదాపు 160 చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తే ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటాయి. వాయు మార్గంలో తేమ లేకపోతే ఏం జరుగుతుంది? మనం వేరువేరు పరిస్థితులలో జీవిస్తుంటాం. వేడి గాలి లోపలికి వెళ్ళినట్టయితే ఆ వేడి గాలి అనేది ఊపిరితిత్తులని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది. 2 ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉంటాయా? ఉండవు. కుడి ఊపిరితిత్తి కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఎడమ ఊపిరితిత్తి కొంచెం చిన్నగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ఎడమ వైపు గుండె ఉంటుంది కాబట్టి. ఉపజీవిక పని ఏంటి? ఇది ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఉపజీవిక ఏం చేస్తుంది? కంఠబిల్లం ద్వారా ఆహారం స్వరపేటికలోనికి పోకుండా నిరోధిస్తుంది.
డయాఫ్రమ్ అనగానేమి? ఉదర కుహరాన్ని వేరు చేసేటటువంటి ఖండరహితమైన పొరనే డయాఫ్రమ్ అంటారు. ఊపిరితిత్తులు కప్పుతూ ఉండే పొర ఫ్లూరా. ఇది 2 పొరల వరుసలో ఉంటుంది. ఫ్లూరా మధ్యలో ద్రవం ఉంటుంది. ఆ ద్రవం వల్ల ఊపిరితిత్తులు రక్షించబడతాయి. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి ఎలా జరుగుతుంది? ఇంతకుముందు చెప్పుకున్న హీమోగ్లోబిన్ రక్తంలో ఉంటుంది. వాయుగోనులలో వాయువులు వస్తాయి కదా, గాలి, అందులో ఉండేటటువంటి ఆక్సిజన్ వ్యాపన పద్ధతిలో హీమోగ్లోబిన్ తోటి కలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ హీమోగ్లోబిన్ ఏమవుతుంది? కణజాలాలకు తీసుకుపోబడుతుంది. ఓకేనా? కణజాలాలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తాయి. మళ్ళీ ఆ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి వాయుగోనులలో వదిలేస్తుంది. ఈ విధంగా వ్యాపన పద్ధతి ద్వారా ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి వ్యాపించడం జరుగుతుంది. గుండె నుంచి ఊపిరితిత్తులకు ప్రవహించే రక్తం ఇది. గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తం ఆక్సిజన్ రహిత రక్తం. ఆక్సిజన్ తీసుకుపోవడానికే వస్తుంది. గాలిలో ఉండే వాయువుల శాతం అన్నా, ఉచ్ఛ్వాసంలో ఉండే వాయువుల శాతం అన్నా ఇదే. ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, నైట్రోజన్ 78%. నిశ్వాసించే గాలిలోని వాయువుల శాతం. మనం పీల్చే గాలి కంటే విడిచే గాలిలో ఆక్సిజన్ 16 ఉంటుంది. మనం తీసుకునే గాలిలో 21 ఉంది. విడిచే గాలిలో ఎంత ఉంది? 16 ఉంది. అంటే 5% ఎడిపోయింది, మన శరీరం తీసుకుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ చూడండి, తీసుకునే గాలిలో ఎంత ఉంది? 0.03 ఉంది. కానీ విడిచే గాలిలో చూడండి 4.4. అంటే ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడిది అంటే మన శరీరంలో తయారైన కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. తర్వాత నైట్రోజన్ సేమ్ యాజ్ టీజ్గా 78% ఉంటుంది. ఎలాంటి మార్పు ఉండదు. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? మానవుని యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీలీటర్స్. మనం విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని లోపలికి తీసుకొని వదులుతాం? సుమారుగా 500 మిల్లీలీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాం. ఇంకా 1200 ml ఊపిరితిత్తులో మిగిలి ఉంటుంది. ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించగానే ఏం జరుగుతుంది? ఆక్సిజన్ రక్తంలోకి రాగానే హీమోగ్లోబిన్తో కలుస్తుంది. హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో రవాణా చేయబడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైనా బైకార్బోనేట్ల రూపంలో రవాణా జరుగుతుంది. కొంత భాగం హీమోగ్లోబిన్తో కలిస్తే ఇంకొంత భాగం ప్లాస్మాలో కరుగుతుంది. సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తే కొద్దీ ఏం జరుగుతుంది? సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళిన కొద్దీ ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. ప్రతి 13 కిలోమీటర్లకి, అంటే 8 మైళ్ళకు ఒకసారి ఆక్సిజన్ లభ్యత అనేది తగ్గుతుంది. అదే సముద్ర మట్టం దగ్గర అయితే హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తి చెందుతుంది. అంటే హీమోగ్లోబిన్కి కావాల్సినంత ఆక్సిజన్ లభ్యమవుతుంది. అదే సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళిన కొద్దీ ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. కాబట్టి హీమోగ్లోబిన్ ఏమవుతుంది? పూర్తిగా ఆక్సిజన్తో బంధాలను ఏర్పరచలేదు. దానివల్ల శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభించదు. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 1/5 వంతు మాత్రమే లభిస్తుంది. అంటే పైకి వెళ్ళిన కొద్దీ ఆక్సిజన్ సముద్ర మట్టంతో పోలిస్తే 1/5 వంతు మాత్రమే లభ్యమవుతుంది. ఊపిరితిత్తులకి కణజాలాలకి ఆక్సిజన్ లభ్యత తేడా ఏంటిది? ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? పీల్చేటటువంటి గాలిలో ఆక్సిజన్ 21% ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. అదే కణజాలాల్లో కనుక చూసినట్టయితే కణజాలాలు ఏం చేస్తే వచ్చిన ఆక్సిజన్ వచ్చినట్టు వినియోగించుకుంటాయి. కాబట్టి అక్కడ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులతో పోలిస్తే కణజాలాల్లో 3వ వంతు మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. కణజాలాల్లోనికి వెళ్ళిన తర్వాత ఆక్సీ హీమోగ్లోబిన్ ఏమవుతుంది? కణజాలాల్లోకి వెళ్ళిన తర్వాత ఆక్సీ హీమోగ్లోబిన్ విడిపోయి ఆక్సిజన్ని కణజాలాలు తీసుకుంటాయి. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి హీమోగ్లోబిన్తో కలుస్తుంది. కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. కణ శ్వాసక్రియ అంటే ఏంటిది? కణజాలాల్లోకి వచ్చింది కదా, కణజాలాల్లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ కణాల్లో ఉన్నటువంటి జీర్ణమైన ఆహార పదార్థాలు రక్తంలో కలిసిపోయి ఉన్నాయి కదా, ఆ ఆహార పదార్థాలను ఏం చేస్తుంది? ఆక్సీకరణం చేసి శక్తిని విడుదల చేస్తుంది. ఇదంతా కూడా కణాలలో జరుగుతుంది కాబట్టి దీన్ని కణ శ్వాసక్రియ అని పిలుస్తాం. అంటే కణాల్లో ఆక్సిజన్ వినియోగించుకోబడి శ్వాసక్రియ జరుగుతుంది. ఆ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి అనేవి విడుదలవుతాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏమో బయటికి పంపించబడుతుంది. ఓకేనా? నీరు, శక్తి అనేవి మన శరీరంలో ఉపయోగించుకోబడతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా శ్వాసక్రియకు సంబంధించినటువంటి బిట్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో కనుక ఉపయోగపడినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ బిట్స్ లాగా చేయడానికి నేను ట్రై చేశాను.
ముందు నుంచి నెక్స్ట్ నుంచి వచ్చేటటువంటి వీడియోస్ అన్నీ కూడా బిట్స్ రూపంలో సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.